రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ ఎవరినైనా ఆపితే ఏం చేస్తాడు? హెల్మెట్, ఆర్సీ బుక్, లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి తనిఖీ చేసి ఏదైనా తేడాగా కనిపించినా సరే 1000 రూపాయల్లో చలానా కట్టాల్సిందే అంటూ పుస్తకం పెన్ను తీస్తాడు. దానికి ఎవరైనా ఎలా స్పందిస్తారు? సార్ నా దగ్గర అంత డబ్బులు లేవు సార్, వదిలేయండి సార్ ప్లీజ్, 100-500 ఇస్తాను సార్ అంటూ బ్రతిమాలుతారు. కాసేపు బ్రతిమాలిన తర్వాత వారిచ్చే సొమ్ము పుచ్చుకుని చలానా పుస్తకాన్ని తిరిగి సంచిలో పెట్టుకుని మరొకరి కోసం నిరీక్షిస్తారు ట్రాఫిక్ పోలీస్. తన నియోజకవర్గం పరిధిలో అడ్డుగోలుగా అరాచకాలను సాగించడంలో మాజీ మంత్రి విడుదల రజని అనుసరించిన వ్యూహం ఇంతకంటే భిన్నంగా ఎంత మాత్రమూ లేదు. అచ్చంగా ట్రాఫిక్ పోలీసు లాగానే ఆమె భారీ మొత్తాలు జరిమానాలుగా చూపించి బెదిరిస్తూ చిన్న మొత్తాలని గుట్టుచప్పుడు కాకుండా దండుకున్నారు అనేది ఆరోపణ. చిన్న మొత్తాలంటే ఏమిటనుకుంటున్నారో, అధమపక్షం 2 కోట్ల రూపాయలన్నమాట. విడుదల రజనీని చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిన ఏడాదిలో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమానులు బెదిరించి డబ్బు వసూలు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆ క్రషర్ యాజమానులే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజిలెన్స్ కి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత విడుదల రజనీకి 2 కోట్లు, ఆమె మరిది గోపి ఐపీఎస్ అధికారి పల్లె జాషువాకు చేరి 10 లక్షల వంతున ముడుపులు సమర్పించినట్టుగా కేసులు నమోదైన కేసు ఆరోపణల ప్రకారం ఈ దందా సాగిన తీరు మాత్రం అచ్చంగా ట్రాఫిక్ పోలీసు వ్యవహారం లాగానే ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారు. అదెలాగో తెలుసుకోండి. స్టెప్ 1, రజనీ తరపున ఆమె పిఏ రామకృష్ణ క్రషర్ యజమానుల వద్దకు వెళ్లి మేడం వాళ్ళని కలవాలనుకుంటున్నట్టుగా చెప్పారు. స్టెప్ 2, వారెళ్లి కలిసినప్పుడు తన నియోజకవర్గంలో వ్యాపారం చేసుకోవాలంటే 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని, మిగిలిన సంగతులు పిఏతో మాట్లాడుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. స్టెప్ 3, వారం రోజులు కూడా గడవక ముందే అధికారి పల్లె జాషువా పెద్ద ఎత్తున సిబ్బంది మంది మార్పులంతో క్రషర్ కు తనిఖీలకు వచ్చారు. క్షుణ్ణంగా తనిఖీలు జరిపి వెళ్లిపోయారు. నెల తర్వాత ఫోన్ చేసి నిబంధనలు ఉల్లంఘిస్తున్నందుకు 50 కోట్ల రూపాయల జరిమానా విధిస్తామని, అలా కాకుండా ఉండాలంటే వెళ్లి రజనీ మేడంతో వ్యవహారం సెటిల్ చేసుకోవాలని బెదిరించారు. స్టెప్ 4, క్రషర్ యాజమానులు మళ్లీ విడుదల రజనీ వద్దకెళ్లి 5 కోట్ల రూపాయలు ఇచ్చుకోలేమని బతిమలాడి 2 కోట్లకు బేరం కుదుర్చుకున్నారు. స్టెప్ 5, రజనీ సూచన మేరకు పురుషోత్తంపట్నంలోని ఆమె మరిది గోపికి 2 కోట్ల రూపాయలు అందజేశారు. అలాగే ఆ గోపికి 10 లక్షలు, అధికారపల్లి జాషువా కూడా 10 లక్షలు ముట్టు చెప్పారు. చూసారుగా, జరిమానా వేస్తే వేలల్లో పడిపోతుందని బెదిరించి 100 రూపాయల ముడుపులు స్వీకరించే ట్రాఫిక్ పోలీస్ వ్యవహారం లాగానే 50 కోట్ల జరిమానా పడుతుందని బెదిరించి 2 కోట్ల ముడుపుల కింద స్వీకరించడం విడుదల రజనీ స్టైల్ ఆఫ్ రాజకీయం అని ప్రజలు నవ్వుకుంటున్నారు.